ఎందుకంటే సిద్దిపేట వన్ టౌన్లో మన రవీందర్ అనే న్యాయవాది బెయిల్ ఆర్డర్ తీసుకొని ఆ ఏఎస్ఐ ఉమారెడ్డి దగ్గరికి మన షూరిటీలు పెడదామని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించి ఆయనపై చేయి చేసుకోవడం కూడా జరిగింది. ఇది అత్యంత హేయమైన చర్యగా మేము భావించి అతనిపై ఏఎస్ఐ సిద్దిపేట వన్ టౌన్ ఏఎస్ఐ ఉమారెడ్డిపై కఠిన చర్య తీసుకోవాల్సింది బదులుగా పోలీసు వారు దౌర్జన్యంగా ఏం చేశారంటే న్యాయవాది పైన మన కేసు పెట్టడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తూ తీవ్రంగా నిరసిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని కోర్టులన్నీ కూడా ఈరోజు బైకాట్ చేయడం జరిగింది. కమిషనర్ గారిని వెంటనే ప్రభుత్వాన్ని కమిషనర్ సిద్దిపేట కమిషనర్ గారిని మేము కోరడం ఏంటంటే వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. లేదంటే ఇదే విధంగా ఇట్టి ఉద్యమాన్ని బైకాట్ను కంటిన్యూ చేసి న్యాయవాదులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా న్యాయవాదికి ఒక న్యాయవాది ఉండి ఆ న్యాయవాది పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తిస్తుంటే ఇక సామాన్య ప్రజానీకాలు ఎలా వారి దగ్గరికి పోలీస్ వారి దగ్గరికి ఏ విధంగా పోతారో ప్రజలందరూ ఆలోచించాలని చెప్పేసి ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే అట్టి న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవడానికి సిఫారసు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. For more videos like this, subscribe Big TV channel.